కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారికి మేము సూటిగా ఒకే ప్రశ్న వేస్తున్నాము. అసలు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న మీరు, మీ తల్లిదండ్రుల పేరు ఎప్పుడైనా బయటికి చెప్పారా? అలాగే వారి గురించి ఎప్పుడైనా గూడా ఏ సభలో అయినా గూడా మాట్లాడారా? అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రులను ఇంటికి పిలిచి ఒక్కరోజైనా భోజనం పెట్టారా? అలాగే వాళ్ళతో గడిపారా? ఆ విషయాన్ని ప్రజలెవరైనా చూసారా? ఇవి కూడా మేము అడగాలనుకుంటున్నాము. అలాగే మీకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు. హైమావతి, రాజేశ్వరి అని. అలాగే మీకొక తమ్ముడున్నారు. నారా రామ్మూర్తి నాయుడు గారు. మీరు మీకున్న సంపద 13 అఫీషియల్‌గా 1300,00,00,000 అని చెప్తున్నారు. అలాగే మీరే కొన్ని సందర్భాల్లో నాకు 1,00,00,000 రూపాయలున్నాయని జెప్పి చెప్తున్నారు. మరి మీరు కూడా మీ చెల్లెళ్ళకు ఏదైనా వాటాలు ఎక్కడైనా ఇచ్చారా? అలాగే హెరిటేజ్‌లో మీ చెల్లెళ్ళకి గానీ, మీ తమ్ముడికి గానీ ఏమైనా హెరిటేజ్ సంస్థలో వాటాలిచ్చారా? అలాగే ఇంకొకటి గూడా అనుకుంటున్నారు ప్రజలంతా గూడా, మీ తల్లిగారి పేరు పైన హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని మీరు మీరే ధారాదత్తం చేసుకున్నారు. మీ కుమారుడైన లోకేష్ గారి పేరు పైన మీ తల్లిగారితో వేలిముద్రలు వేయించుకొని లోకేష్ గారి పైన రాయించుకున్నారు. మరి దాంట్లో మీ చెల్లెలకేమైనా వాటా ఇచ్చారా? ఈ ప్రశ్నలకు గూడా మీరు సూటిగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కుటుంబాల గురించి, పక్కన వాళ్ళ కుటుంబాల గురించి వ్యక్తిగతంగా మీరు దూషణలు చేయడం, తల్లిని, చెల్లిని పట్టించుకోవడం లేదని జెప్పి, అలాగే చెల్లి, బాబాయ్ అంటూ మీరు మాట్లాడుతున్నారు గదా! మరి మీరు గూడా ప్రజల ప్రశ్నలకు మీరు గూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు గొడ్డలి పార్టీ అని జెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు గదా! మరి అదే గొడ్డలి పార్టీ అని మీరు చెప్తున్న పార్టే ప్రజా ఆశీస్సులతో, ప్రజల ధైర్యంతో, ప్రజల బలంతోనే నెక్స్ట్ మీ మీదికే పరశురాముని గొడ్డలై వస్తుందని జెప్పి మేమంతా గూడా హెచ్చరిస్తున్నామండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్‌కే పూనుకున్నారు తప్ప, ఇప్పుడు మీరంటున్నారు నేను నేరం చేయను, నేరస్తులను ప్రోత్సహించను, నేరస్తులను నేను ఉపేక్షించనని మీరు చెప్తున్నారే. మరి మీరొచ్చి 2 సంవత్సరాల కాలమైన అయింది. అప్పటినుంచి ఎన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. అలాగే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. మీ కూటమి నాయకులే మహిళలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మీకు గూడా తెలిసి కూడా మీరేం మాట్లాడడం లేదండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి, ఆ శవాన్ని మాయం చేయడం గురించి మీరు ఒక్క మాట గూడా మాట్లాడడం లేదు. శాంతి భద్రతలు అసలు పూర్తిగా రాష్ట్రంలో క్షీణించాయని ప్రతి ఒక్కరికి తెలుసు. వీటికి మాత్రం మాట్లాడరు గానీ, ఎప్పుడు గూడా ఆహ్, పక్కన వాళ్ళ కుటుంబం మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా జగనన్న మీద వ్యక్తిగత దూషణ కన్నా దిగుతారు. అలాగే మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడము, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేక వైఫల్యం చెంది అలాగే మీరు రైతులకేమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? సేంద్రియ ఆహ్, రైతాంగం, సేంద్రియ వ్యవసాయం అని మీరు చెప్తున్నారు. కానీ ఇన్పుట్ సబ్సిడీ గురించి గానీ, పెట్టుబడి సాయమైన 20,000 రూపాయల గురించి గానీ, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ గానీ, పంట నష్టపరిహారం కింద మీరివ్వాల్సిన 3,500,00,00,000 రూపాయల గురించి మాత్రం మీరు మాట్లాడరు. కానీ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళ కుటుంబాల మీద మీరు బురద చల్లుతూనే ఉంటారు. ఇవన్నీ మానేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వైసీపీ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మా జగనన్నను వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ గాకుండా మీరు ముందు సాయి కృష్ణ కేసు ఏమైందో చూడండి. అలాగే శాంతి భద్రతలను గూడా కాపాడండని మేమంతా కోరుకుంటున్నాం.